కాదా అదే చెప్తా. ఈ ఉప్పులలో చిన్న పెద్ద తేడా ఉన్నాయి. చిన్నపు రేట్ ఎంత, పెద్దపు రేట్ ఎంత? ఇది చిన్నది, ఇది పెద్దది, ఇది ఇంకా పచ్చిగానే ఉంది. పచ్చిగానే ఉంది. ఇప్పుడు ఇది ఒక నేలిపి ఎంత? ఒక నేలిపి ఏందిరా? ఒక 40 ఒక 40 80. ఇది ఇది ఒక కుప్పై ఎంత? కుప్పై కాదురా, ఒక 30 60 పెద్దది, 80 చిన్నది కాదు. ఈ రెండు కొంటే ఇది ఫ్రీ ఇస్తా. ఎక్కడైనా పెద్దపు రేట్ ఎక్కువ, చిన్నపు రేట్ తక్కువ ఉంటుంది. నీవు చిన్నపు రేట్ ఎక్కువ చెప్తున్నావు, పెద్దపు రేట్ తక్కువ చెప్తున్నావు. ఇది పెద్దదే. ఏమట్లా? ఇది ఎట్టుంది? అది పచ్చగా ఉంది. ఇది ఎట్టుంది? అది బాగా ఎర్రగా ఉంది. మసాలా కూరి పెట్టినా ఒప్పుకో దీనికి. అందుకని ఇది రేట్ ఎక్కువ, ఇది రేట్ తక్కువ. దీనికి మసాలా ఎక్కువ వేసావు కాబట్టి రేట్ ఎక్కువ అంటున్నావు. ఈ రెండు తిన్నారనుకో ఇది పాలకో ఫ్రీ. అదే అయినా రేట్ ఎక్కువైనా పర్వాలే, నా భార్యకి చిన్న పేర ఇదే అమ్మగా బయలే అప్పుడు చెప్పినాడు ఇదంతా పెట్టుకోమ్మా. కరువు తప్ప పెట్టుకో, సెలవు చేస్తుంది. ఎనగొద్దులే పెట్టుకోమ్మా, ఎనగొద్దు తినమ్మా. ఇది అమ్మ చెప్పింది. అప్పుడు చెప్పినాడు మా ఇదంతా తినంటే నాకు వద్దులేరా అంటాను. నాకు వద్దులేరా అంటుంది. ఇదే మనం పొరపాటు చేసినాం. ఆడోళ్ళు పీసుని బట్టి ఎక్కువ, ఉప్పు చిన్నది రేట్ ఎక్కువ. ఉప్పు వస్తువు చిన్నది రేటు దండిగా అనుకునింది, అది వద్దని ఉంటుంది. ఈ పెద్ద ఉప్పు ఇచ్చినావు అనుకో రేట్ తక్కువ, ఉప్పు పెద్దది కదా, ఆ ఉప్పు తీసుకుంటుంది. పెద్ద ఉప్పు ఈసారి అయితే పెద్దదే పెడతా. అమ్మా అది చిన్నది సరిపోయేది అనుకునేవా, ఇది పెద్దది పెట్టుకో సరిపోతుంది. పెట్టుకోమ్మా. ఎన్ని రాళ్ళు పాలు అయిపోయి ఎవరు పెట్టాలి? ఈ పళ్ళు లేని ముసుగులో పెట్టాలి. ఏమంటుంది రామ్మా, నిన్నే నమ్ముకొని వచ్చినాక ఇది కూడా వద్దంట, అది కూడా వద్దంటున్నా. 100 గంటలు పోయి అమ్ముకోమారా. ఏమి వ్యాపారం జరిగిన? అరే కరుబూజు నొప్పులు పళ్ళు గెట్టుకున్నాయా? బటానాలు లెక్కెత్త నమ్ముతావా? జోలు గారిపోతాను, జోలు తుడుచుకో ఒక్కకి గొప్ప.